ఒక ఒడ్డున చేప ఎండ్రకిచ్చే ఇద్దరు బాగా మంచి స్నేహం కలిసి జీవిస్తూ ఉన్నాయట. అలా కలిసి జీవిస్తూ ఉంటే చేప అన్నదట ఎండ్రకిచ్చని చూసి, ఏమిటి నీవు, నేను చూడు నీళ్ళలో ఎంత చక్కగా వెళ్ళిపోతున్నానో, ఎంత చక్కగా ముక్కుచూటిగా వెళ్ళిపోతున్నానో, నువ్వెందుకని అలా వంకరగా నడుస్తున్నావు అంటే, ఏం చేసేని, మా అమ్మది అదే నడక, మా అక్కది అదే నడక, మా తండ్రిది అదే నడక, మా ఓలదంతా అదే నడక అని చెప్పిందట. అట్ట కాదు, నేను చూస్తే నాకు బాధేసింది, ఈ వంకర నడక నీలో నుండి పోవాలి, ఖచ్చితంగా నువ్వు నాలాగనే చక్కగా నడవాలి అని చెప్పేసి అన్నదట. సరే మరి నన్ను నడిపించు, నేను నడుస్తానన్నదట. ఎవరు? ఎండ్రకిచ్చా. ఎవరితో చెప్తా ఉంది? చేపతో చెప్తా ఉంది. సరే నీ తలకిందులైన ఇబ్బందులు వచ్చిన పాపం ఈ ఎండ్రకిచ్చకి చక్కని నడక నేర్పించిందట. పాపం ఎన్నాళ్ళు పట్టిందో పాపం, బాగా నేర్పించింది. చక్కగా నడుస్తూ ఉందంట. ఇప్పుడు చూసావా, అంతకుముందు వంకరగా నడిస్తే ఎలా ఉన్నావు, ఇప్పుడు నాలాగా చక్కగా నడిస్తే ఎంత బాగున్నావు తెలుసా, ఎంత ముద్దొస్తున్నావు తెలుసా, ఎంత అందంగా ఉన్నావు తెలుసా, నిన్ను చూసిన వాళ్ళందరూ ఇప్పుడు ఎంత సంతోషపడతారో తెలుసా. అంతకుముందు నీ నడక చూసి అందరు నవ్వారు, ఇప్పుడు చూడు నీ నడకను చూసి అందరు మెచ్చుకుంటారు, సబాస్ అంటారు అని చెప్పేసి అన్నదట. ఆహా, అటైతే మా వాళ్ళు కూడా సబాస్ అంటారేమో, మా వాళ్ళు కూడా సంతోషపడతారేమో అని తన బంధువుల దగ్గరికి వెళ్ళిపోయిందట. తన బంధువుల దగ్గరకు, తన స్నేహితుల దగ్గర, తన బంధువుల దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా నడుస్తుంటే చూసి సంతోషపడాల్సింది ఏడ నేర్చుకున్నవే ఈ వయ్యారపు నడక, ఆనాడు లేదు ఈనాడు లేదు, మన అయ్యదేవి నడక, మన అమ్మదేవి నడక, మన అక్కదేవి నడక, ఎక్కడ నేర్చుకున్నవి ఈ వయ్యారపు నడక అని అన్ని ముట్టికాలు వేసినాయి అంట. పాపం చక్కగా నడుస్తుంటే చూసి నన్ను ఆనందపడతారు, మెచ్చుకుంటారు అనుకుంటే వీళ్ళేంది ఇలా చేశారు అని చెప్పేసి, సరే నాకెందుకులే, మా అమ్మది అదే నడక, మా అక్కది అదే నడక, మా అయ్యది నడక, అందరిది అదే నడక, నా ఒక్క నడక ఎందుకు చక్కగాని మళ్ళీ వంకరగా నేను నడుస్తూ ఉందట. కొన్ని రోజులకు మళ్ళీ చేప దగ్గరకు వచ్చేసింది. చేప దగ్గరకు రాగానే చేప చూసి, అసలు నువ్వేనా ఏంటి మళ్ళీ ఈ నడక, అయ్యయ్యో నీవు చక్కగా నడవటానికి నేను ఎన్ని రోజులు తిప్పలు పడ్డాను, ఎన్ని ఉపవాసాలు ఉన్నాను, ఎంత ప్రార్థన చేశాను, ఎంత కన్నీరు గార్చాను, నువ్వు మళ్ళీ అదే నడకలోకి వెళ్ళిపోయావి అంటే, ఎండ్రకిచ్చా అంటే, ఏం చేసేని నా మిత్రమా, నువ్వు అన్నావు కదా ఈ నడకను చూసి అందరూ మెచ్చుకుంటారు, అందరూ సంతోషపడతారు అన్నావు కదా. ముందు మా అమ్మ వాళ్ళకి, మా అక్క వాళ్ళకి, మా కుటుంబీకులకు చూసి వాళ్ళు మెచ్చుకుంటే ఆనందపడితే సంతోషపడతాను వాళ్ళ దగ్గరికి పోతే, ఆనాడు లేదు ఈనాడు లేదు, ఎక్కడదే ఈ వయ్యారపు నడక, వంకర నడక అని చెప్పి అందరు కొట్టారు. చక్కగా నడుతుంటే వాళ్ళు పూడు తట్టుకోలేక నేను మళ్ళీ వంకరగా నేను నడుస్తున్నాను అని చెప్పేసి అన్నదట. బాగా వినాలి, దైవ సేవకుడు, దైవ సేవకురాలు కూడా మిమ్మల్ని మంచి త్రోవలో నడిపించి ఆ చేప ఏ విధంగా ఆ యొక్క ఎండ్రకిచ్చకు మంచి చక్కని నడక నేర్పుతుందో, సేవకుడు సేవకురాలు కూడా దేవుని మార్గములో చక్కగా నడిచే విధంగా నడిపిస్తూ ఉంటే, మనము లోకములోకి వెళ్ళి వంకర నడక నడుస్తూ ఉన్నామంటే సేవకుడు సేవకురాలు పడ్డ ప్రయాస వ్యర్థమైపోతుంది. జాగ్రత్త. కుక్క వాంతి చేసుకుని తిరిగి వెళ్ళి కక్కిన కూడును మళ్ళీ గతకటానికి వెళ్ళినట్లుగా మన బ్రతుకు మార్చుకొని, మన ఆలోచన మార్చుకొని, మన తలంపులు మార్చుకొని, మన క్రియలు మార్చుకొని, మన నడవడికను మార్చుకొని చక్కగా దేవుని క్రమంలో నడుస్తూ కూడా మళ్ళీ వంకర నడతలు నడుస్తున్నావంటే, వంకర త్రోవలో వెళుతున్నావంటే నీవు దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని పరిశుద్ధతకు, దేవుని యొక్క పరలోకానికి దూరమై నరకానికి చేరువైన ఎత్తబడిన గుంపులో లేక అడవబడిన గుంపులో ఉన్న వ్యక్తిగా మారిపోతున్నావు. జాగ్రత్త.